వాళ్ళకి ఇవ్వాలి కదా, తిలక్ వర్మ తిప్పి చెయ్యాలి కదా. ఫాస్ట్ బౌలర్ ని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. నువ్వు చెప్పినట్టు నాకు కూడా అనిపిస్తుంది కొంచెం. ఫాస్ట్ బౌలర్ ని కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. బుమ్రా అనేది చూడకుండా 4 రన్స్ కొట్టారు. ఆగిందల్లా ఓన్లీ స్పిన్నర్ దగ్గర ఆగారు. స్పిన్నర్ బౌలర్ స్పిన్ వేయొచ్చు కదా. తిలక్ వర్మ బౌలింగ్ స్పిన్ వేస్తారు కదా. తిలక్ వర్మ చేత వేయొచ్చు కదా. మీరు ఒకటి గమనించారా? ముంబై చెయ్యాలి కదా. ఒకటి గమనించారా? లాస్ట్ మ్యాచ్ లో కూడా వాళ్ళకి వికెట్లు పట్టాల. శ్రేయస్ అయ్యర్ తీసాడు, శశాంక్ తీసుకొని వచ్చాడు. ఈ రోజు కూడా సేమ్ బ్రేక్ ఇచ్చాడు. అంటే కొత్త బౌలర్ ని కొడుతున్నప్పుడు కొత్త బౌలర్ ఏమన్నా వికెట్లు జరుగుతూ ఉంటాయి. ఐపీఎల్ అంటే నేను అంటుంది ఏంటంటే క్యాప్టెన్స్ లోపం అయితే ఉన్నాయా? అదే సో వాళ్ళైతే ఒక గ్రూప్ గా ఇంకా ఫామ్ అవ్వలేదు. నువ్వు అన్నట్టు లాస్ట్ మూమెంట్ లో ఇయటానికి అవకాశం లేదు. ఎందుకంటే చూస్తావా, ఇవి గేమ్స్ నెంబర్ 1 ఫామ్ లో, ఆర్సీబీ ఫామ్ లో ఉందా లేదా? సూపర్ ఫామ్. అది నేను దాని గురించి మాట్లాడుతున్నాను. సో ఆర్ఆర్ భయంకరమైన ఫామ్ లో, ఎస్ఆర్హెచ్ చెప్పేది ఏముంది, అంటలేదు. తర్వాత డీసీ, జీటీ, ఎల్ఎస్జీ, సిఎస్కే ఇప్పుడు ఫామ్ లోకి వస్తుంది. సో ఇంతమంది మహామహులు ఉన్నప్పుడు ఈ ఫామ్ లోకి రావాలంటే టైం పని కాదు. ఆల్రెడీ 5 మ్యాచ్లు అయిపోయింది. సో ఏమంటే ఈ సీజన్ కూడా వదిలేసుకోవడం. సో ఇది అయిపోయింది. మనం నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటాం. సంపర్ మ్యాచ్ చెప్పారు కదా, కేకేఆర్ లో ఫైర్ అయ్యే ప్లేయర్ నాకు కనపడట్లేదు. బ్యాటింగ్ మార్చాను. ఎంత మార్చినా కూడా ఎంత మార్చినా కూడా వాళ్ళు ముంబై ఇండియన్స్ 30 పోటీ తిప్పితే మిగతా టీమ్స్ కి 30 పోటీ ఇచ్చే అవకాశం లేదు. అమ్మ ఏది కమ్మగానే కమ్మదానం. కేకేఆర్ ఏంటి తెలుసా? చెప్పు. ఏదో ఫిక్స్ అయ్యి ఉంటావు, ప్రిపేర్ అయ్యి ఉంటావు. చెప్పు. స్ట్రైక్ అవట్లేదు. కేకేఆర్ అంటే క్రికెట్ కి క్రికెట్ ఏముందా? సి అన్న క్రికెట్ అంటే మనకు కావాల్సినప్పుడు ఇప్పుడు మార్చుకోవచ్చు. క్రికెట్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 4 మ్యాచ్లు ఆడారు. అప్పుడు కూడా జీటీనే లీడ్ లో ఉంది. 3 1 గెలిచారు, వాళ్ళు 3 గెలిచారు. అంటే హిస్టరీ చూసుకున్నా కూడా వీళ్ళకి మంచిగా వీళ్ళు ఆల్రెడీ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. రింకు సింగ్ అనే ఒక అద్భుతమైన ప్లేయర్ ని లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది మీ జీటీ వాళ్ళరా. వరుసగా 5 బాల్ 5 సిక్స్లు కొట్టేసి గెలిపించాడు చూసావా? ఆ మ్యాచ్ గెలిచిన ఒక మ్యాచ్ రాత్రి ఇస్తాం. అదే టైంలో ఇస్తాం వాళ్ళకి. రేపు మ్యాచ్ కేకేఆర్ కి జీటీ అంటే అసలు మామూలుగా ఈ పాజిటివ్నెస్ వచ్చింది, పుష్ వస్తుంది అనమాట. జీటీ గురించి ఒకప్పుడు నువ్వే పొగుడున్నాడు. జీటీ గురించి పొగిడినాడంటే నేను పొగుడుతాను రా. ఎందుకు పొగుడుతాను? ఆ టీం నా వైపు నా వచ్చినప్పుడు నేను సపోర్ట్ గా మాట్లాడదు కాబట్టి పొగుడుతాను. అంటే అట్లా ఉన్న పాజిటివ్స్ చెప్తాను, నేను కాదనుకోలేదు. కానీ ఇక్కడ కేకేఆర్ బ్యాటింగ్ మేము చేంజ్ చేసాం, బ్యాటింగ్ ఆర్డర్లు మార్చాం, సునీల్ నారాయణ ముందుకు తీసుకుని వచ్చాం. పిన్నెలని సునీల్ నారాయణ ఇద్దరు కలిసి ఉతకబాదుతారు చూడు. ప్రాబ్లమే ఓపెనింగ్ పేరు. వాళ్ళు ఓపెనింగ్ ని మార్చినట్లు అసలు ధోని కూడా అన్నిసార్లు గ్లోజులు మార్చడం, అన్నిసార్లు ఓపెనింగ్ స్టాండ్ మారుతాడు. కానీ ఇంత వరస్ట్ స్టార్ట్ వాళ్ళు ఏ సీజన్ కి లేదు. స్టార్ట్ 5 మ్యాచ్లు ఓడిపోవడం అనేది ఎప్పుడు జరగల. అంటే ఒక మ్యాచ్ నో రిజల్ట్, ఒకటి నో రిజల్ట్. కొంచెం తేడా జరుగుతుంది. అదే ఇంకా తేడా జరుగుతుంది. అవకాశం లేదు. అది మెయిన్ థింగ్ ఏంటంటే కేకేఆర్ ఉంది. మెయిన్ థింగ్ ఏంటంటే నువ్వు అన్నట్టు ఓపెనింగ్ పెయిన్ అనేది కొంచెం కనపడతారు. దాన్ని ఒకప్పుడు సునీల్ నారాయణ ఇంకో ఎదురుగా ఇద్దరు ఉండే మొత్తానికి అందరూ కలిసి బాగుంటారు. ఓపెనింగ్ ఎందుకు సెట్ అవుతుంది? ఏదో ఒకటి చేసి ఓపెనింగ్ సెట్ చేస్తే బాగుంటుంది. దాన్ని వాళ్ళు సెట్ అవ్వదు. వాళ్ళకి కనీసం ఓపెనింగ్ బ్యాట్స్మెన్స్ ఓపెనర్ సిగ్నల్ అనేవాడు 60 రూపాయలు బ్యాట్స్మెన్. అతను తెలిపోతాడు. బాల్స్ వేస్ట్ చేయడం అలాంటి ఏమి ఉండవు. నారాయణ కూడా అంతే కదా. నిల్చున్నాడు లేదా ఎందుకో రేపు పవర్ ప్లే లో నారాయణ కూడా అంతే. నారాయణ కానీ నన్ను అడిగితే అజింక్య రహానే ఎందుకంటే పిన్నెలను హార్డ్ హీటింగ్ చేస్తాడు. రెహానే దొరికిన వాళ్ళు కొట్టేస్తాడు. స్మార్ట్ అంటే స్మార్ట్ గా ఆడతాడు.
సో దానివల్ల అంత బ్యాలెన్స్ అయింది. ఒకళ్ళు స్టాండర్డ్ ఇంటూ గోల్డ్ వాటర్ బాగుంటుంది. ఇద్దరు ఏటు కొడత కొంచెం అది కూడా వర్కౌట్ అయితే ఒక బాగా ఉంటుంది. లేదనుకో మళ్ళీ ఒక ప్రాబ్లం చెప్పినట్టు ఫిట్నెస్ సివిల్ లెవెల్ వస్తే కనీసం ఒక 5 ఓవర్లు ఉంటే కానీ 4-5 ఓవర్లు ఉన్నారంటే మాత్రం మంచి స్టార్టింగ్ అవుతారు. 40 పైన కొట్టేసి వెళ్ళిపోతారు. సో అప్పుడు మన ప్రాబ్లం ఉండదు. పవర్ ప్లే మంచి స్టార్టింగ్ అంటే ప్రాబ్లం ఏంటంటే అంత కొట్టి అంత పుల్లి బౌలింగ్ జిట్టింగ్ కాదు. బౌలింగ్ అది నెంబర్ 1 నేను సిరాజ్ మియా మొన్న బాగానే వేసాడు. రషీద్ కృష్ణ రషీద్ గారు ఉన్నాడు. రషీద్ కృష్ణ భయంకరంగా రషీద్ గారు అశోక్ శర్మ కూడా బాగానే వేసాడు. కావాలంటే రాహుల్ తివాటి పాడుతుంది ఉన్నాయి. కావాలంటే సబ్స్టిట్యూట్ కూడా తీసుకొని వేసేస్తాం మేము. కానీ నవీన్ వచ్చాడు ఆ బౌలింగ్ లో ఫామ్ లోకి తిప్పుతాడు. రేపు మీకు చెడుగుడు ఆడిపిస్తాడు. జీటీ వాళ్ళు మొత్తం చెడుగుడు ఆడిపించేది ఎవరంటే నవీన్. అసలు సగం మర్చిపోయింది. సునీల్ నారాయణ చెడుగుడు ఆడిపిస్తాడు. వరుణ్ చక్రవర్తి ఫ్లాప్ అవడం కేకేఆర్ కి బిగ్గెస్ట్ మైనస్. మామూలుగా మ్యాచ్ లో 2 వికెట్లు 3 వికెట్లు తీసుకునే వరుణ్ చక్రవర్తి పుండి పర్ఫార్మెన్స్ అవడం వలన మ్యాచ్ అసలు టీం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అది బిగ్గెస్ట్ మైనస్ అయింది కేకేఆర్ వాళ్ళకి. ఇన్ కేసు వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ ఇద్దరు కనుక కాంబినేషన్ క్లిక్ అయ్యి సెట్ అయ్యి ఉంటే మాత్రం ఇంకో రకంగా ఉండేది కేకేఆర్ టీం. 2 మ్యాచ్లు గెలుచుకున్నాడు. ఓపెనింగ్ సింగర్ వస్తాడు. తర్వాత అజింక్య రహానని కానీ సునీల్ నారాయణ గారు పంపి పడుతున్నాం. విషయం ఏంటంటే మా సిరాజ్ మియా సిరాజ్ మియా అని వాళ్ళిద్దరు పట్టలేదు. వాళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా కానీ సిరాజ్ మియా బౌలింగ్ వచ్చేస్తాడు. ఇబ్బంది పడతారు. జాగ్రత్తగా ఆడుకున్నా ఉపయోగం. నేను జాగ్రత్తగా ఆడుకుంటాను కాబట్టి సిరాజ్ మియా ఒక్కడు చేసేస్తాం. నెక్స్ట్ వన్ టార్గెట్ చేస్తాం. సరదాగా ఉంటుంది. ఏదంట ఇదేంది సిగ్నల్ ప్లేస్ లో టిప్స్ ఫ్రెండ్ తీసుకొచ్చే ఛాన్స్ ఉన్నట్టు. అండ్ కెమెరా గ్రీన్ కూడా కొంచెం బయటికి వెళ్ళే అవకాశం. కెమెరాకి తీసేసేయండి. కెమెరా గ్రీన్ అసలు పోయే అవకాశం ఉంది. ఆ కెమెరా గ్రీన్ తీసేసి టిప్స్ తీసుకుంటారండి. సరిపోయింది. బోర్డు కి వాళ్ళిద్దరు ఆడేసేసుకుంటారు ప్రశాంతంగా. ఇటు సెట్ అయిన పేరే కాబట్టి వాళ్ళిద్దరు ప్రశాంతంగా ఆడుకుంటారు. క్లియర్ రావాలి. ఏంటంటే ఇన్ని కోట్లు పెట్టాం కదా అని చెప్పి అవసరం లేదు. టీం నాశనం అవుతున్నప్పుడు 100 కోట్లు ఏంది 20 కోట్లు ఏంది ఆలోచించి ఒక ఎస్ఆర్హెచ్ లో వాళ్ళిద్దరు సీనియర్ బౌలర్స్ తీసి అవతల పడేసారు. ఏమైంది రిజల్ట్ ఏమైంది? పెద్ద సీనియర్ బౌలర్ ఏం కాదు. అన్ని కోట్లు పెట్టే కోట్లు పెట్టకపోయినా కానీ కంపేర్ సీనియారిటీ ఉండదు వాళ్ళకి. మరి అట్లాంటి తీసుకొస్తారు. ఎస్ఆర్హెచ్ అంటే మేము ఇప్పుడు గోల్డ్ ప్లే బోల్డ్ అది ఆర్సీబీ. ఎస్ఆర్హెచ్ కాదు ప్లే బోల్డ్. పైన కాయలు వస్తాయి మీకు. ప్లే బోల్డ్ మేము తీసుకోవద్దమ్మా. ప్లే బోల్డ్ మాది. గోల్డ్ ఏం పత్రం పెట్టి గోల్డ్ ఇష్యూస్ ఇంగ్లీష్ పదం అంటే వాడతాయి. ఆర్సీ కూడా కనిపెట్టారు. క్యామరన్ గ్రీన్ తీసి అవతల పడేస్తే కేకేఆర్ బాగుపడింది. క్యామరన్ గ్రీన్ పక్కన పెట్టేసేయండి. టీమ్ షిప్ తీసుకుంటారండి. కావాలనుకుంటే చేస్తున్నాడు. వేరే ఎవరైనా ఇంకొకరు ఉంటే మాకు బ్యాటింగ్ అవడం రషీద్ రవీంద్ర కూడా తెచ్చుకోవచ్చు. లేకపోతే అతను పడేసేసి రషీద్ రవీంద్ర తెచ్చుకోవచ్చు. పడేసేసి